అట్టా మా అన్నని ఎప్పుడు చూడకూడదనుకున్నాను. కానీ ఈ పొద్దు మరలా చూపించినావు. ఒకళ్ళని తీసుకుపోయినావు, ఇంకా కావాలనా నీకు? అట్లేమైనా ఉంటే నా బిడ్డ బదులు నన్ను తీసుకుపో. నన్ను తీసుకుపో. సంతోషంగా వచ్చేస్తాను, సంతోషంగా వచ్చేస్తాను. వాడికి మాత్రం ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. శివాయ. విజయ, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా మాట వినవే. లే. ఏంటి ఈ పిచ్చి పని? వాడి కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? చూసావా నెత్తురు ఎలా కారిపోతుందో? వద్దమ్మా, నా మాట విను. లే. నువ్వు చేసేది మంచివాడి కోసమైతే నేను కాదనే దాన్ని కాదు. ఓం నమ శివాయ. మా నాన్న ప్రాణం తీసిన వాడి కోసం నువ్వేంటే ఇవన్నీ చేయడం? నా మాట విను. ఇక చేసింది చాలు. లే, వెళ్దాం పద. ఓం నమ శివాయ. విజయ, నీ పిచ్చి నీదే కాని నా మాట వినను అంటావు. అన్నయ్యే కాదే, నేను కూడా నిన్ను ప్రాణంగా పెంచుకున్నాను. ఓం నమ శివాయ. నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. ఓం నమ శివాయ. నీకు కావాల్సింది ముక్కు తీర్చడమే కదా? ఇద్దరిది ఒకటే రక్తం కదా? ఓం నమ శివాయ. ఆ ముక్కేదో నేనే తీరుస్తాను. ఓం నమ శివాయ. నా మాట విను విజయ. వద్దు విజయ, ఇప్పటికే నెత్తురు చాలా పోయింది. నేను చేస్తానని చెప్తున్నాను కదా. నాకిష్టం లేకపోయినా నీ మీద ప్రేమతో చేస్తానే. నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. ఇది అతని మీద జాలితో కాదు, నా చెల్లి మీద ప్రేమతో చేస్తున్నాను. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి.
అబ్బాయికి ఎలా ఉంది? మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు. నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. నథింగ్ టు వరీ. పాప మా అమ్మాయి తన భర్తను కాపాడమని దేవుడి దగ్గరికి వెళ్ళింది. తనకెవరైనా ఫోన్ చేసి చెప్పండి. అమ్మా విజయ, చిరంజీవికి వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు వాడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదని. నువ్వు త్వరగా వచ్చేసాయమ్మా. ఏంటే ఇది? మా నాన్న ప్రాణాలు తీసిన వాడి ప్రాణాలు కాపాడడానికి నిన్నెత్తురు చిందించాలా? వాడి కోసం ఇంత చెయ్యాలా? నీ మెడలో బలవంతంగా తాళి కట్టాడే, అదైనా గుర్తుందా నీకు? తాళి ఎలా కట్టినా ఆడదాన్ని మెడలో నల్లపూసలు పడకపోతే అశుభమని నమ్మి ప్రాణాలకు తెగించి మరీ వచ్చాడక్క గుడికి. ఆ క్షణం అతను నా మెడలో నాకు ఇష్టం లేకుండా కట్టిన తాళి గుర్తుకు రాలేదక్క. నేను బాధపడకూడదని తన గాయాన్ని దాచుకొని మరీ వచ్చి నా మెడలో నల్లపూసల దండ వేశాడు చూడు. అక్కడ తనలో నాకు మనిషి కనిపించాడు. తన మంచితనం కనిపించింది. అతను చావుతో పోరాడుతుంటే సాటి మనిషిగా చూడలేకపోయాను. గుడికొచ్చిన ఆ పెద్దాయన చెప్పారు, అతని కోసం ఎవరూ పూజలు చేయడం కాదమ్మా, ఎవరి మెడలో అయితే తాళి ఉంటుందో, ఎవరైతే ఐదో తనాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారో, ఎవరి మెడలో అయితే ఐదో తనానికి గుర్తుగా నల్లపూసల దండ వేలాడుతుందో వాళ్లే చేయాలని చెప్పారు. అందుకే ఓ సాటి మనిషిలా తన ప్రాణాలు కాపాడాలని గుడికొచ్చాను. దేవుడి దయ వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పుడే బావ ఫోన్ చేశారు.